సోడా అంటే కూల్ డ్రింక్స్ ని కూడా స్టడీ చేశారు. కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య వీళ్ళల్లో ఎక్కువ ఉందన్నమాట. సో సోడాకి డెఫినెట్ గా, ఈ కూల్ డ్రింక్స్ లో డెఫినెట్ గా ఉన్న ప్రోడక్ట్స్, ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇన్ఫర్టిలిటీకి కంట్రిబ్యూట్ చేస్తే, అంటే మీరు తాగుతుంటే మీకు పిల్లలు ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఇది వెనకాడుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. లెస్ డోసేజ్ అంటే తక్కువ తాగండి. ఏది కాఫీ, సోడా అయితే మొత్తం మానేయాలండి. సోడాకి ఇన్ఫర్టిలిటీకి చాలా స్ట్రాంగ్ కోరిలేషన్ ఉంది. కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ అనేది తగ్గించండి. కాఫీ అనేది డెఫినెట్ గా ఆ మినిమం క్వాంటిటీలో పెట్టండి. టీకి ఇన్ఫర్టిలిటీకి సంబంధం లేదని తేలింది. ఇది చాలా లార్జ్ స్టడీస్. టీకి సంబంధం లేదు కాబట్టి డీసెంట్ క్వాంటిటీస్, అంటే రోజుకి 2 సార్లు తాగినా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, లేదు మీకు సంతానలేమి సమస్య ఉంది, మీరు దీని గురించి ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వెతుకుతున్నారని అనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి రండి.